హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కౌశికి సుధాకర్ అయితే శ్రీవల్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వైజయంతి వస్తుంది. వచ్చి ఆ అమ్మి పేరు ఇంట్లో వినిపించకూడదు అని చెప్పానా? ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఇంకా తన గురించే మాట్లాడుకుంటున్నారు అని వైజయంతి అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ధాత్రి కేదార్లు శ్రీవల్లిని ఇంట్లోకి రా శ్రీవల్లి అని అంటూ ఉంటారు. ఇక అప్పుడే వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మి పేరు వినిపించకూడదు అంటే మళ్ళీ ఎవరు ఈ అమ్మిని పిలుస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి శ్రీవల్లి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని శ్రీవల్లిని వైజయంతి అయితే అడుగుతూ ఉంటుంది. నేను ఎందుకు వచ్చానంటే నాకు మా అమ్మ ఎవరో తెలిసింది, అందుకనే వచ్చాను అని శ్రీవల్లి అయితే లోపలికి వచ్చి అలా నుంచుని చూస్తూ ఉంటుంది. ఏటి మీ అమ్మ ఎవరో తెలిసిందా, మీ అమ్మ ఎవరు అని వైజయంతి అయితే అడుగుతూ ఉంటుంది. మా అమ్మ మీరే మా అమ్మ అని శ్రీవల్లి వేలు పెట్టి చూపిస్తుంది. ఇక ఒక్కసారిగా ఇంట్లో ఉన్న సుధాకర్, కౌశికి, నిషి, యువరాజ్ అందరూ కూడా షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటే మీరే మా అమ్మ అనేసి ఇక శ్రీవల్లి వైజయంతిని వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోయి ఏంటి కథ ఎట్టా మలుపు తిరిగింది అని షాకింగ్ అలా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి చిన్నప్పుడు తనని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో వైజయంతి విడిచిపెట్టిన వీడియో చూపించి తనే మీ అమ్మ అని శ్రీవల్లిని బుజ్జగించి ధాత్రి కేదార్లైతే ఇంటికి తీసుకుని వస్తారు. మరి శ్రీవల్లి నిజంగానే వైజయంతి కూతురా లేదా కేదార్ చెల్లెల అనేది కథ ఎటువైపు మలుపు తిరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.